ఒక భర్తగా నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా? ఎంతవరకు ప్రేమించగలుగుతున్నావు? ఆమె కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా? లేకపోతే ఆమె ఏముందిలేండి, ఎవరికి లేవు రోగాలు, ఆమె అదే ఇబ్బందితో బాధపడుతుంది, నేనేం చేయగలను, ఆమె ప్రార్థన చేసుకుంటుంది, నేను చేస్తే మాత్రం ఏమైనా తగ్గిపోతుందా? లేకపోతే నేను ఏమైనా ప్రేమగా మాట్లాడితే ఆమెకి ఏమైనా మార్పు వస్తుందా అని చాలా మాటలు మనం అనుకుంటాం. కానీ మనం ఇక్కడ ఒక కపుల్ని చూస్తున్నాం, ఇస్సాక్ అండ్ రిబ్కా. వారు ఆల్మోస్ట్ వారి మ్యారేజ్ అయిన 20 ఇయర్స్ వరకు కూడా రిబ్కాకు పిల్లలు లేరండి. అయితే ఇస్సాకు ఎప్పుడైతే రిబ్కా కొరకు దేవుని దగ్గర మనవి చేశాడో ఆ మొర దేవుడు విని రిబ్కాకు ఆయన గర్భఫలాన్ని అనుగ్రహించాడంట దేవుడు. మరి మనం కూడా అంటే మనం ఏదో అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తే జరిగిపోతుందా, వారు ఆల్రెడీ చేసుకుంటున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ నీ ప్రేమను బట్టి, నీ మనవిని బట్టి దేవుడు ఆమె జీవితంలో కార్యం చేయగలడు. అలానే వైస్ వర్స అండి, భార్య కూడా భర్త కొరకు ప్రార్థించాలి. ఇంతవరకు భర్త ఒక సమస్య గురించి దేవుని దగ్గర పోరాడుతున్నాడేమో, కానీ ఇంతవరకు దానికి సొల్యూషన్ లేకపోవచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు చొరవ తీసుకొని దేవుని దగ్గర వినయంతో నువ్వు మనవి చేస్తావో, ఆ అక్కర్ని నిజంగా దేవుడికి నువ్వు చెప్పి, ఆ అక్కర మీ అక్కరగా అంటే ఒక యూనియన్గా, ఇద్దరుగా యూనియన్గా మీరు ఎప్పుడైతే అక్కర్ని దేవుడికి చెప్తారో దేవుడు తప్పక ఆ మొర వింటాడు. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండడం దేవునికి చాలా ఇష్టం. భార్య భర్త ఐక్యంగా ఉంటే దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని అంటాడు భక్తుడు. మరి దేవుడు ఆ వివాహాన్ని చాలా ఘనంగా ఎంచుతున్నాడు కనుక భర్త భార్య కొరకు ప్రార్థించినప్పుడు, లేదా భార్య భర్త కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఆ మొర వింటాడండి. ఎలా వింటాడు అంటే, రిబ్కాకి కమలలు పుట్టారు. యూజువల్గా మనం ఏం చూస్తాము, ఒక బిడ్డకి జన్మనివ్వడం నార్మల్, కానీ ఆ ట్విన్స్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. మరి మన జీవితంలో కూడా మన మన లైఫ్లో మనకి దేవుడు అనుగ్రహించిన పార్ట్నర్ని బట్టి మనం దేవుడి దగ్గర ప్రార్థించాలి. ఆవిడ కానీ ఆయన కానీ ఏదైనా రోగంతో బాధపడుతున్నారా, ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నారా, ఏదైనా డెలివరెన్స్ కోసం వారు ఎదురు చూస్తున్నారా, ప్రార్థన చేయి, మోకాళ్ళు వేయి, దేవా నా భార్యను స్వస్థపరచు, నా భర్తను స్వస్థపరచు, మేము సంతోషంగా ఉండాలి కదా, కృప చూపించు, ప్రేమ అనుగ్రహించు, సహాయం చేయని నిజంగా నీ అవసరాన్ని దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు దేవుడు అది ఎలా అంటే అది గుర్తుండిపోయేలా దేవుడు అద్భుతం చేస్తాడండి. ఒక అద్భుతం కాదు, డబల్ మెషర్లో దేవుడు దాన్ని అద్భుతంగా చేస్తాడు. కనుక నీవు నీ భార్య కొరకు విజ్ఞాపన చేయి, నీ భర్త కొరకు విజ్ఞాపన చేయి. మరి ఎప్పుడు విజ్ఞాపన చేయాలనిపిస్తుంది అంటే